హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. ఇంట్లో ఫస్ట్ టైం పిజ్జా చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది, పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. ఫస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్, భయం వచ్చింది ఎలా వస్తుందో అని, కానీ సూపర్గా కుదిరిందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు 2 గ్లాసులు వేసేసుకొని, 1 స్పూన్ షుగరు, అలాగే 2 స్పూన్లు డ్రై ఈస్ట్ వేసేసి, ఈస్ట్ మొత్తం బాగా కరిగే విధంగా కలిపేసుకోవాలి స్పూన్తో. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి మొత్తం పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకొని, మనం ముందుగా ఈస్ట్ కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ ఈస్ట్ కూడా వేసేసి మంచిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. ఆ ఈస్ట్ వాటర్ సరిపోకపోతే కొంచెం నార్మల్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా చపాతీ పిండిలా కలిపేసుకొని 1 స్పూన్ బటర్ వేసేసి ఒక 10 నిమిషాలైనా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు, మనకి ఎంత కుదిరితే అంతవరకు పిసికేసుకోవాలండి పిండి. చూడండి, ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపేసుకొని ఒక బౌల్ తీసి ఆ బౌల్కి కొంచెం ఆయిల్ రాసేసి దాంట్లో మనం మెత్తగా పిసికి పెట్టుకున్న ఈ పిండిని వేసేసి మూత పెట్టి 1 గంట సేపు అయినా మనం పక్కన పెట్టేసుకోవాలండి ఈ పిండిని. అప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. 1 గంట తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుందండి. ఈ పిండిని తీసేసుకొని మనకి ఎన్ని పిజ్జాలు కావాలో అన్ని పిజ్జాస్గా కట్ చేసేసుకోవాలి బేస్ని. నేనైతే ఫస్ట్ 2గా కట్ చేసేసుకొని ఒక పార్ట్ని అయితే పిజ్జా చేయబోతున్నానండి. కొంచెం పెద్ద పిజ్జానే చేయబోతున్నాను. చూడండి, ఈ విధంగా ఒక పార్ట్ తీసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి ఆ ప్లేట్లో ఈ పిండిని పెట్టేసుకొని ఆ ప్లేట్ మొత్తం వచ్చే విధంగా ఈ పిండిని సర్దేసుకోవాలి. చూడండి, ప్లేట్ మొత్తం ఇలా సర్దేసుకొని ఫోర్క్ ఉంటుంది కదా, ఈ ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి ఈ పిజ్జా బేస్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా మొత్తం బేస్ మొత్తం పెట్టేసుకొని ఇంక దాంట్లో అయితే పిజ్జా సాసు అలాగే కెచప్ వేసేసి మొత్తం పిజ్జా బేస్ మొత్తం కలిసే విధంగా మొత్తం రాసేసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం రాసేసి దాంట్లోకి అయితే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్స్ క్యాప్సికము మొత్తం ఇలా సెట్ చేసేసుకొని, అలాగే ఒక 2 టమాటాలు కూడా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసేసుకున్నానండి. ఆ టమాటాలు కూడా ఇలా సెట్ చేసేసుకోవాలి. మనమైతే చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ తోటి పిజ్జా చేస్తున్నానండి. స్వీట్ కార్న్ని ఉడికించి పెట్టుకున్నాను. కొంచెం ఈ ఉడికించుకున్న స్వీట్ కార్న్ మొత్తం కూడా వేసేసుకొని ఇంకా దాంట్లోనే పైన చీజ్ వేసుకుంటున్నానండి. చీజ్ ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చీజ్ చాలా నచ్చుతుందండి. ఇంక ఇలా చీజ్ అయితే మంచిగా ప్లేట్ మొత్తం వేసేసుకొని పైన అయితే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అలాగే ఆరిగానో, పిజ్జా ఆరిగానో ఉంటుంది కదండి, ఆ ఆరిగానో వేసేసుకొని పైన ఇంకొంచెం చీజ్ వేసేసి ఇప్పుడైతే మనకి పిజ్జా బేకింగ్కి రెడీగా ఉంది. స్టవ్ పైన అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి బాండలి. ఇంకా బాండల్లో అయితే ఈ ప్లేట్ పెట్టేసి బాగా పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు, అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉంచామంటే మనకి హాట్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడండి, చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి చూసేదానికి నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకే దీన్ని అయితే ప్లేట్ నుంచి సపరేట్ చేసేద్దాం ఈ పిజ్జాని. స్పూన్తో ఫస్ట్ అంచుల్ని ఇలా తీసేసి దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాం. దీనైతే పిజ్జా కట్టర్తో మనకి ఎన్ని షేప్స్ కావాలో అన్ని షేప్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను.
సూపర్ అంటే సూపర్ టేస్టీగా స్పైసీగా భలే కుక్ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.